సర్వం స్వహ జగన్ ఏలుబడిలో అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ గనుల అక్రమాలే 19,000 కోట్లు అంట. ఎవడికి చెప్తావు? పేదోడికి బుక్కడు అన్నం పెట్టండ్రా నాయన అంటే ఆ దొడ్డు బియ్యం ఆ రేషన్ బియ్యం కూడా పందికొక్కుల్లాగా తినే ఈ రోజులలో అటు వాళ్ళు సర్వనాశనం చేస్తూ ఉన్నారు, ఇక్కడ వీళ్ళు గనులు అక్రమాలు 19,000 కోట్లు అక్రమాలు చేస్తూ ఉన్నారు. సర్వనాశనం అంటే సర్వనాశనం. సుదర్శన్ అన్న కూడా వచ్చిండు. కేవలం 5-6 అంశంలోనే ఈ నష్టం. గనుల శాఖ ప్రాథమిక అంచనా ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నెన్నో. జగన్ అసమర్థ పాలనతో నష్టం, అంతులేని పర్యావరణ విధ్వంసం. సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబును కోరనున్న గనుల శాఖలో సర్వనాశనం అయిపోయింది లాస్ట్ టైంలో. ఇక భూదందా కేర్ ఆఫ్ విశాఖ విలువైన భూముల్లో జగన్ పరివారం పాగా వేసింది. జవహర్ రెడ్డి అప్పుడున్నటువంటి సిఎస్ అయితే జవహర్ రెడ్డి ఉన్నాడు, జవహర్ రెడ్డి ధనంజయ రెడ్డి బంధువులు విజయసాయి రెడ్డి అనుచరులపై ఆరోపణలు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేవు. పెద్దల భూదందాను బయటికి తీస్తారా? భూములు గనులు అటవీ వనరులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల ఇవ్వాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. 6 శ్వేతపత్రాలు విడుదల చేస్తా అని చెప్పింది. 6 రంగాలకు సంబంధించి 6 శ్వేతపత్రాలు విడుదల అవుతా ఉన్నాయి. ఇందులో గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం.